మీరు ఇప్పుడు నేను చెప్పాను మెన్స్ట్రువల్ కప్ తెప్పించుకున్నారు, దీన్ని ఫస్ట్ మనం స్టెరిలైజ్ చేయాలి. జస్ట్ బాయిలింగ్ వాటర్లో ఒక 5 minutes వేసేసి అది బాయిల్ అయినాక చల్లారనివ్వాలి. నేను ఒకసారి యూజ్ చేశాను మ్యామ్, కానీ ఎలా యూజ్ చేయాలో తెలియలేదు మ్యామ్. ఇది ఇంత పెద్దగా ఉంది కదా మ్యామ్, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి మ్యామ్? సో ఇది ఇలా వెళ్ళదు లోపలికి. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ ద వెజైనల్ ఓపెనింగ్, ఇది వెళ్ళదన్నమాట. ఇది వెళ్ళడానికి ఏం చేయాలి, ఇది సిలికాన్ కదా, సో మనం ఫోల్డ్స్ ఉంటాయి. మనకి C ఫోల్డ్ ఉంటుంది, 7 ఫోల్డ్ ఉంటుంది, పంచ్ ఫోల్డ్ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళినాక స్నాప్ సౌండ్ అనేది వినపడాలి. ఇప్పుడు వినిపించింది చూసారా? సో స్టెమ్ అనేది మాక్సిమం లోపలికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మీరు ఈ స్టెమ్ పట్టుకుని బయటికి లాగినా సరే అది రాకూడదు. సీ నౌ ఐఎమ్ పుల్లింగ్ ఇట్. See? సో ఇట్స్ నాట్ మూవింగ్. ఎందుకంటే వెజైనాలో కూడా ఇది అలా స్టక్ అయ్యి సక్షన్ పవర్తో ఆగుంటుంది అనమాట. మ్యామ్ ఇది ఎన్ని అవర్స్కి చేంజ్ చేసుకోవాలి మ్యామ్? యూజువల్లీ 6 to 8 hours. ఫ్లో ఎక్కువగా ఉంటే ఎవ్రీ 5 hours చేంజ్ చేసుకోవచ్చు. నైట్ టైం అయితే ఒక 8 to 12 hours ఆఫ్ మీ స్లీప్ అంతా కూడా చేంజ్ చేసుకోకపోయినా పర్వాలా, మీ ఫ్లో బట్టి. ఏం లేదు చేంజింగ్ అంటే. సో దీనికి ఏం చేయాలి మనము, ఈ 2 ఫింగర్స్తో నీట్గా వాష్ చేసుకున్న ఫింగర్స్తో లోపలికి కొంచెం వెళ్ళి ఇక్కడ ఇలాగా కొంచెం డెంట్ ఇవ్వాలన్నమాట. సో డెంట్ ఇచ్చి పించ్ చేయాలి. పించ్ చేసిన తర్వాత జస్ట్ ఇలాగ బయటికి లాగేస్తే ఇది ఉంటుంది. దీనిలో కలెక్ట్ అయిన బ్లడ్ని మనము కమోడ్లో డ్రైన్ చేసేసి దీన్ని వాష్ చేసేసుకుని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ పీరియడ్కి ఒక్కసారి స్టెరిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కప్ వాషింగ్ లిక్విడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఇది యూస్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఈ పీరియడ్స్ టైంలోనే యూస్ చేయాలి. ఎందుకనంటే మీరు నాన్ పీరియడ్ టైంలో వెజైనా డ్రైగానే ఉంటుంది కాబట్టి, పీరియడ్ టైంలో బ్లడ్ ఉంటుంది కాబట్టి ఈజీగా స్లైడ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ట్రైనింగ్ సెషన్స్, ఫస్ట్ టైంకి డిఫికల్ట్గా ఉంటుంది, సెకండ్ టైం డిఫికల్ట్, థర్డ్ టైం, అలా మీరు ఒక 6 months వరకు దీనికి ట్రైనింగ్ అనేది నెససరీ. అప్పుడే మీకు అది ఈజీగా అలవాటు అవుతుంది.